ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవ కిరీటం ఏంటి? ఈ జీవ కిరీటం ఇప్పుడు మాకు ఉపయోగం ఏమవుతుంది? ఉద్యోగం లేదని నేను బాధపడుతున్నాను, పెళ్ళి అవ్వలేదని నేను బాధపడుతుంటే జీవ కిరీటాలు ఏంటి, అయ్యేంటి అని అనుకుంటున్నారా? ఈ ఓడ్ ఏంటంటే, ఈ వాగ్దానం ఏంటంటే, నీ బ్రతుకులో దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని అది ఎల్లప్పుడూ జీవముగా ఉండేలాగా ఉంచుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో కూడిన జాబ్ అయినా, వ్యాపారమైనా, అది వివాహమైనా, శుభకార్యమైనా, వ్యవసాయమైనా, ఏదైనా ఇంతవరకు కొన్ని సమయాల్లో బాగుండి కొన్ని సమయాల్లో పడిపోవటం, అంటే జీవం కలిగి జీవం లేకపోవటం చూసేవేమో, కానీ ఇక మీదట ప్రతి ఆశీర్వాదము జీవము కలిగి ఉండటం నువ్వు చూస్తావు. ప్రతి దీవెనలో జీవం చూస్తావు. నీ వృద్ధాప్యము, నీ జీవితాంతం కృపాక్షేమములతో నువ్వు వర్ధిల్లుతూ ఈ జీవ కిరీటందుకు ఆశీర్వాదాన్ని చూస్తూ ప్రయాణం చేస్తావు, అనుభవిస్తూ ప్రయాణం చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము, ఆయన నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ జీవ కిరీటం కలిగి ఉన్నవారు భూలోకములో నెమ్మదిగా బ్రతుకుతారు, పరలోకములో దేవుని సాక్షిగా ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. ఇంతవరకు అసలు కిరీటమే లేదనుకున్నావేమో, ఏ కిరీటమైనా పర్వాలేదు అని అనుకుంటే ఆ కిరీటాలు తాత్కాలికంగా వస్తాయి. ఇప్పుడు కిరీటం అంటే ఒక ఎమ్మెల్యే అవటం, ఒక రాజకీయంగా కిరీటం, ఒక ప్రెసిడెంట్, ఒక మినిస్టర్, లేకపోతే ఒక సెక్రటరీ, ఏదో ఒక పదవి మనల్ని ఆవరించినప్పుడు, ఒక పదవిలో మనం అడుగుపెట్టినప్పుడు, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక ప్రమోషన్ రావటం, ఇలాగ రకరకాలుగా కిరీటాలతో సమానం అనమాట. ఆ సూచన అనమాట అది. కిరీటం అంటే ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, జీవ కిరీటము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట నీకు ఏదైనా ఒక పదవి వచ్చినా, ఉద్యోగం వచ్చినా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏదైనా, బిడ్డలైనా, ఎంతోమంది చెప్తున్న మాటలు, గర్భం వచ్చాక మళ్ళీ అబార్షన్ అయిపోయిందండి, లేకపోతే శిశువు బాగాలేదని, అది లేదని, ఇది లేదని. మొన్న ఒక సహోదరు అయితే పాస్టర్ గారు కడుపులో శిశువు నోస్ లేదని వచ్చిందండి. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేసేయాలన్నారండి. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయాలి. ఈ నోస్, ఆ బోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ శిశువుకి ముక్కు లేదని
కనపడుతుంది క్లియర్గా. తీసేయమన్నారండి. మీరేమో ప్రార్థన చేసి మగపిల్లడు పుడతాడని చెప్పారు. ఇలాగ ఉందండి, తీసేయమంటారా? డాక్టర్తో మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసేమన్నారు. నేను ఎలుగెత్తి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇచ్చే బిడ్డలు ప్రజెంట్ కూడా నీ చేతిలోనే ఉంది కదా శిశువు, ఆ నోస్ నువ్వే సెట్ చేయి ప్రభువా, నువ్వు బ్లెస్ చేయి అని ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ శిశువుని మరలా నోస్ని సెట్ చేశాడు, మగపిల్లడు పుట్టాడు. ఇప్పుడు చూడండి ఆ సాక్ష్యం మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఆ శిశువు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ డాక్టర్ షాక్ అయిపోయాడు. ఏంటి మళ్ళీ స్కాన్ చేస్తే, ప్రార్థన చేసి దీవించిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కి వెళ్ళి స్కాన్ చేస్తే అంత నోస్ అంత బాగుంది. 5th మంత్లో అబార్షన్ చేసేయాలన్న డాక్టర్, అదే డాక్టర్ డెలివరీ చేశాడు, మగపిల్లోడిని బయట తీసుకొచ్చాడు. ఆ మగపిల్లోడిని చూడండి ఎంత అందంగా, ఆ నోస్ చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. మా చెల్లికి వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 5 నెలల వరకు మేమంతా సంతోషపడేలోపు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే బాబుకి ముక్కు లేదు, మరి గర్భఫలం తీయించేసుకోమని చెప్పారు. మేమైతే దేవుని మీద ఆధారపడి మరి దైవజనుల దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన ఇలాగని చెప్పాము, బాబుకి ముక్కు లేదు అన్నాడు. అన్నయ్య మరి ప్రేయర్ చేయండి అన్నప్పుడు మరి దైవజన్ ప్రేయర్లో పెట్టుతామమ్మ, మళ్ళీ నెలలో చెప్తాం అనేసి అన్నారు. మళ్ళీ నెలలో కూడా మేము అలాగే వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఏమీ లేదు పండు అని చెప్పారు. ఆ రీతిగానే ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆ బాబు మరి నెలలు పూర్తయిన తర్వాత క్షేమకరంగా ఆ బాబు పుట్టాడండి. ఇప్పుడైతే ఆ బాబు ముక్కు చాలా బాగుంది, ముక్కు కూడా మంచి బాబు పుట్టాడు. మరి దేవునికి వందనాలండి. ప్రార్థన చేసి నా ఈసాకయ్య గారికి నా వందనాలు. దేవుడికి తీసిన దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరమ వైద్యుడు. ఆయన మన మీద జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఆ బిడ్డకి జీవాన్ని కలగజేశాడు. మనొక సహోదరు వచ్చింది, ఏమా ఈ సాక్ష్యాలు చాలామంది స్కాన్ చేశారటండి, లోపల శిశువు లేదని వచ్చిందండి, కనపడట్లేదటండి. ఎన్నో నెలలు అన్నాడు. అదేనండి 4 నెలలు. మరి శిశువు కనపడకపోతే ఏంటి, అబార్షన్ చేసేయాలమ్మా అన్నారండి. నువ్వు అబార్షన్ చేయించుకోవద్దు, దేవుడిచ్చిన వాగ్దానంతో నువ్వు కన్సీవ్ అయ్యావు, దేవుడే కృప చూపిస్తాడని ప్రార్థన చేసి యేసునామములో ఈ శిశువు స్కాన్లో కనపడను గాక అని ప్రార్థన చేసి తైలంతో సిలివేసి పంపితే మళ్ళీ స్కాన్కి వెళ్తే లోపల ఆడు ఆ పక్కనే పడుకుని ఉన్నాడు. అంతే చూడండి ఆడెంత అందంగా పుట్టాడు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 5వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు, బేబీకి అబార్షన్ చేయాలి అన్నారు. అబార్షన్ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు. అందరూ ఎన్నో మాటలు అన్నారు, తీసేయాల్సిందే, ఎక్కడ చూపించినా తీసేయాలి అన్నారు. అయితే నేను యూట్యూబ్లో అయ్యగారు వాక్యం విన్నాను ఒకసారి. మళ్ళీ విజయవాడ వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మంచి బిడ్డను ఎత్తుకొని వస్తావమ్మా అన్నారు. అలాగే నాకు మంచి మగపిల్లని ఇచ్చారు, ఫ్రీ డెలివరీ అయ్యాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇలాంటి సాక్ష్యాలు ప్రార్థనా శక్తిలో దేవుడు బలంగా చేస్తున్నాడు. జీవం కిరీటంతో కూడిన సాక్ష్యాలు ప్రవహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది సత్యం. ఎంత సత్యం అంటే గ్రంథం, దీని మీద మనం ఆధారపడగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో రుచి చూడగలం. ప్రియులరా, ప్రార్థనా శక్తి తైలాభిషేక పాయింట్లు అన్నిటిని నేను వస్తున్నాను. ప్రతి చోట తైలమును ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన భారము, దర్శనము, వాగ్దానం ద్వారా దేవుడు నన్ను నా తండ్రికి ఇచ్చినందువల్ల నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకనే ఇన్ని ఆత్మలు దేవుని వైపు మనం తిప్పగలుగుతూ ఉన్నాం. నీ జీవితంలో గొప్ప వాగ్దానం ఈరోజు, జీవ కిరీటమును పొందెదు. ఏది జీవం లేదని ఏడుస్తున్నావో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ ఇన్కంలో, ఏ గర్భఫలంలో, ఏ బిడ్డ జీవితంలో జీవము లేదని అనుకుంటున్నావో, దేవుడు లైఫ్ ఇస్తున్నాడు. ఆత్మ ద్వారా కృప నిన్ను ఆవరించును గాక. గాడ్ బ్లెస్ యూ. నా సాక్ష్యం ఏంటంటే, మాది కొత్త గ్రామం, నూజిండ్ల మండలం. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. గర్భఫలం లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాం కానీ ఏం ఫలితం అయితే లేదు. అయితే చాలా ఖర్చు పెట్టాము. తర్వాత ఇసాగయ్య గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాక
అయ్యగారు నాకు ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. మాకు పాప పుట్టింది, నార్మల్ డెలివరీ అయ్యింది. పాపకి అయ్యగారే ప్రార్థన చేసి నందిని అని నామకరణం చేశారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు పెద్దకుట్ల అరుణ. వీరి ఈతిముక్కల గ్రామం, కొత్తపట్నం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. 4 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అని తెలిసింది. డాక్టర్స్కి చూపిస్తే మీరు 6 నెలలు మాత్రమే బ్రతుకుతారు అని టెస్టులు చేసి మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అలానే బోన్ క్యాన్సర్ అని కూడా చెప్పారు. కానీ వారి వదిన గారి ద్వారా ఇక్కడ దైవజనులు తైలాభిషేకం చేస్తున్నారని వారు తెలుసుకొని ఇక్కడికి రావడం ప్రారంభించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అప్పటికైతే డాక్టర్లు నువ్వు 6 నెలలు మాత్రమే బ్రతుకుతారన్నారు. కానీ ఆ మాట చెప్పి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎటువంటి అపాయం కలగలేదు, నేను బ్రతికే ఉన్నానని వారు చెప్తున్నారు. అలానే వారికి జుట్టు చాలా పొడవుగా ఉండేది. ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత జుట్టు మొత్తం ఊడిపోయింది, గుండులాగా అయిపోయింది. అప్పుడు తను ఏడుస్తూ ప్రార్థన చేసుకుందనమాట. ఇలా ఉంటే సిగ్గుగా ఉంటుంది, నలుగురిలోకి నేను ఎలా వెళ్ళాలని చాలా బాధపడుతూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి నా నూనె తను రాసుకోవడం మొదలుపెట్టింది. అలా రాసుకుంటున్న ఉండగా మరుసటి రోజు నుంచే తనకి వెంట్రుకలు అనేవి రావడం జరిగిందని తను చాలా ఆశ్చర్యపోయానని ఈ సాక్ష్యం చెప్తున్నారు. ఒకరోజు చాలా బలహీనత వచ్చి నీరసం అయిపోయినప్పుడు అప్పుడు తన దగ్గర ఎవరూ లేరు, తన కుమార్తె కొడుకు ఎవరూ లేరు, ఎవరిని పిలిచే స్థితిలో కూడా తను లేనప్పుడు తన దగ్గర ఉన్న ప్రార్థన నూనె రాసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు తనకి స్వస్థతనిచ్చాడని, అలానే వారి కుటుంబం అందరూ రక్షింపబడాలని వారు కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఈమె మా చెల్లెలు ఎస్తేరు. ఈమె పెళ్ళయి 2 years అయిన తర్వాత ఒక 3 months అబార్షన్ అయింది.
2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పాప పుట్టింది. పాప పుట్టి ఆపరేషన్ చేసి పాపను తీశారు. పాపను తీసిన 21 డేస్కి స్నానం చేపించాము. స్నానం చేపించిన 3-4 డేస్ నుంచి విపరీతమైన చలి, జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతుంది. అలా నెల రోజుల పాటు బాధపడింది అన్నమాట. అప్పుడు మేము ఈ ప్రార్థనా శక్తికి వచ్చి, అయ్యా నా యొక్క చెల్లెలికి బాగుంటే నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా ప్రార్థనా శక్తిలో అని నేను దేవుడికి ప్రార్థించినప్పుడు వీళ్ళకి కాల్ చేసి లాస్ట్ మంత్లో మీరు ఖచ్చితంగా ప్రార్థనా శక్తికి రండి, అక్కడికి వస్తే నయమవుతుందని చెప్పినప్పుడు వారు తమ భర్త కలిసి ప్రార్థనా శక్తికి వచ్చి దైవజనం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు చేతబడి శక్తుల్లో ఉండి విడుదల కలిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసిన అన్న కూడా నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యశోదమ్మ వీరు కొనకనమట్ల ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కోడలికి అంటే పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ తనకి ఇంకా పిల్లలు పుట్టడం లేదని ఇక్కడికి 11 నెలల నుంచి వారు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తన కోడలు గర్భవతి అయింది. ఇప్పుడు 4వ నెల గర్భవతిగా ఉందని వారు సాక్ష్యం చెప్తున్నారు. దానికి కృతజ్ఞతగా వారు టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విశాఖయ్య గారికి వందనాలు. మాది ఎనకొండ దగ్గర పిసికలపాలెం. నాకు ముగ్గురు ఆడపిల్లలు అయితే నా పెద్ద పాపకి పెళ్ళి అయింది. ఆ అమ్మాయికి కూడా మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. ఆడపిల్ల పుడితే అందరూ వాళ్ళ అమ్మ సాలు వచ్చింది అని అనుకున్నారు, కానీ నేను ఎంతో దుఃఖపడ్డాను. విశాఖయ్య గారి కాడ అమ్మ ఏదైనా కానీ మేలు జరిగిద్దని విశాఖయ్య గారి కాడికి పోండి అన్నారు. నేను అనుకోకుండా విశాఖయ్య గారి కాడికి వచ్చాను, కానీ అప్పుడు ప్రెగ్నెంట్ కూడా లేదు నా బిడ్డ.
కానీ నేను వచ్చినాక 7 నెలలు నా బిడ్డకి చక్కని మగ బిడ్డ కావాలయ్యా, నాకు మా ఇంట్లో దుఃఖకరంగా ఉంది. ఇసాకయ్య గారికి కూడా చెప్పాను, కానీ ఏం కాదమ్మా, నీ ఇంట్లో మగ బిడ్డ పుడతాడు అన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఎస్ఎన్న మోచింతలపాలెం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది, అయినా తను గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు ఇక్కడ వారు తెలుసుకొని తైలాభిషేకం గురించి విని వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను 3వ నెల ఇక్కడికి వస్తూ ఉండగా 3వ నెలలోనే తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేస్తున్న తర్వాత తను గర్భఫలం పొందుకుందని, కుమార్తె పుట్టిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు విజయ్ కుమారి, నా భర్త పేరు దేవసహాయం, మాది రేగడపల్లె. నాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ, ఎన్ని మందులు వాడినా కానీ ఫలితం లేదు. కానీ ఇక్కడ ఏసాకయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రకాశం మార్తమ్మ, వీరు పవిడిపాడు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు పొలంలో వరి పంట వేశారు. పంట వేసినప్పుడు వరి నాటేటప్పుడు బాగా పల్చిగా నాటారని, అది ఎలా పండుతుంది అని అందరూ ఎగతాళి చేశారు. అలానే దానికి ఉల్లి తెగులు కూడా వచ్చి పంట అంతా పాడైపోయింది. వారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కౌలు దీనికి పెట్టుబడి పెట్టిన ఆ డబ్బులు ఎలా ఇవ్వాలని వారు బాగా ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వారు వస్తున్న దాన్ని బట్టి వారి దగ్గర ఉన్న ప్రార్థనా శక్తి తైలము వారు మందుల్లో కలిపి ఆ పొలమంతా వారు జల్లినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. అందరూ అసలు పండుతుందా అని ఎగతాళి చేసిన ఆ పంట, ఇప్పుడు ఆ వరి పంట చాలా బాగా పండిందని, ఇదంతా దేవుని కార్యమని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.